అందరికీ నమస్కారం అండి. అయితే నేను నిన్న పెట్టిన వీడియోని కంటిన్యూగా ఈరోజు సెకండ్ పార్ట్ పెడతానని చెప్పాను కదా, అది ఇవాళ నేను అప్లోడ్ చేస్తున్నాను. మంగళవారం ఇంకా పౌర్ణమి రోజు కూడా ప్రత్యేకమైన పూజలు కూడా జరుపుతారటండి ఈ టెంపుల్లోని. ఆ రోజు చక్కగా ఇంకా బాగుంటుంది, చక్కగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అని కూడా చెప్పారు. అయితే ఈ వీడియోలో కూడాను మన అన్నపూర్ణ అమ్మగారు చెప్పిన మాటల్ని కొన్ని మీకు రికార్డ్ చేసి అవి కూడా మీకు ఈ యొక్క వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అది ఏంటంటే ఈ రోజు స్వార్థం బాగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి. అయినా సరే ఆవిడ తన మాటల్లో ఏం చెప్పారంటే, అన్నం పెడదామని అనుకున్నా తినేవాళ్ళు కరువయ్యారు అని ఆవిడ ఎంత గోల్డెన్ వర్డ్స్ అని చెప్పారండి. అసలు ఆ మాటలు వింటూ ఉంటే కూడా చాలా సంతోషం అనిపించింది మాకు. నిజంగా ఈ రోజుల్లో ఇలా కూడా ఉన్నారా అనే అనిపించింది నాకైతే. మాటల్లోనే ఈ యొక్క నేను చెప్పిన మాటలన్నీ కూడా విందామండి. పూర్ణాహుతి అయిపోయాక అందరం కలిసి ఇలాగా ఈ సౌభాగ్య లలితాదేవిని దర్శించుకున్నాము. అగో అమ్మ ఫోటో కూడా ఇక్కడ తీసుకొని మేము ఇక్కడ అప్లోడ్ చేశాను నేను. ఆంజనేయ స్వామి అయితే ఈ పక్కన ఇగో చిన్న ఆంజనేయ స్వామి ఆవిడ చెప్పారు కదా ఇంతకుముందు వీడియోలో, ముందు ఇదే స్థాపించారంట అక్కడ. ఈ ఆంజనేయ స్వామి మీద విగ్రహం పెట్టిన తర్వాత ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. అందరం ఇలాగ అన్నీ మా ఫ్రెండ్స్తో వచ్చాం కదా ఈరోజు కూడాను. ఇంకో అమ్మవారి దగ్గర ఫోటోలు అవి దిగామండి మేము. కాసేపు కూర్చున్నాం అందరం. తర్వాత భోజనాలకి ఇక్కడ క్యూ ఏకంగా చాలా పెద్ద క్యూ అండి. అందరూ 1000 మంది పైనే వచ్చారు ఆ రోజు భోజనాలకి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా క్యూ సిస్టమ్ని పాటించి నించున్నారు. అందరికీ కూడా భోజనాలు వడ్డించారు. నేను మా ఫ్రెండ్స్ కూడా భోజనాలు వడ్డించాము ఇక్కడ. ఆ రోజు మామూలుగా చక్కగా కూర, పప్పు, పులుసు, ఇంకా పచ్చడి, అన్ని రకాలు, స్వీటు, హాటు, పులిహారను, ఇంకా కేసరి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మహాప్రసాదాన్ని అందరికీ కూడా వడ్డించారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కూర్చొని కడుపు నిండా భోజనం చేశారు. ఇక పెద్దవాళ్ళకి కూడా చక్కగా అందరికీ కుర్చీలు అరేంజ్ చేశారు. భోజనం చేస్తూ కొంతమంది నిలబడి కూడా భోజనం చేసి పెద్దవాళ్ళ కోసం చైర్స్ కూడా ఇచ్చారు చక్కగా. పర్వాలేదు. వీడియో తీసుకున్నాను. మాది 2 8
సహకారం వల్లే ఇంత చేయగలిగాను. ఒకదాన్ని ఏం చేస్తా, రోజు అన్నదానం చేసిన తినేవాళ్ళు ఉండాలి. డబ్బులు ఉండి మనం చేయగానే సరిగా తినేవాళ్ళు ఉండాలి. తినే అదృష్టం మాకు ఉండాలి. నిజం చెప్పాలంటే అదేమో కానీ అది అమ్మ ప్రసాదం అనే అనుకుంటాం. మేము చక్కగా వచ్చాము. ఇవాళ మాకు చాలా అదృష్టం అనిపించింది, సంతోషం కూడా అనిపించింది అమ్మా. నిజంగా చివరినే వచ్చాము. హోమం అయ్యేటప్పుడు చక్కగా అన్ని చూసుకున్నాం. మా అదృష్టం. అది అమ్మవారు ఎక్కడెక్కడ వాళ్ళని ఆవిడకి ఇష్టమైన వాళ్ళందరినీ పిలిపించుకున్నారు. ఆవిడ ఆజ్ఞ. ఉదయం 15 నిమిషాల టైంలో ఇచ్చారు నాకు. పరిగెత్త వచ్చేసారు, అమ్మ పిలిచారు నన్ను. అప్పటికప్పుడే అనుకొని వచ్చింది అందరం. అమ్మా నాకు మీ అదృష్టం మీది కావాలి. మీ ఆశీర్వాదం కోసం వచ్చాము. మర్చిపోయి ఉంటారు 15 రోజుల క్రితం కూడా. అయ్యో చాలా గుర్తుంది. ఒక్క నిమిషం. నేను బిడ్డలు అక్కడ ఉన్నాను. ఒక్క నిమిషం. మీరు వచ్చేసి రోజు ఇస్తాను. ఎంతో అదృష్టం చేసుకుంటే ఇవాళ ఇంకొకరు రాగలిగామని మేము మళ్ళీ మళ్ళీ వస్తామమ్మా మీ దగ్గరకు. శ్రీకాళహస్తి చెప్తాను. ఇంకొకటి రేపు ఉగాది తర్వాత శ్రీరామనవమి ఉత్సవాల్లో 1000 మందికి అష్టగ సువాసిని పూజ. ఇంత తప్పకుండా వస్తాము. మనది 26 అమ్మా 26 అంతే. నేను ఒక్కదాన్నే ఉంటాను. లేదు, మీకు మేము అందరం ఉన్నాము. అయ్యో మీ వెనకాల మేము ఉంటామండి, అందరం ఉంటాం మీ వెనకాల. ఇది మా అదృష్టమే అదే అనుకుంటాం మేమైతే. మీ వెనకాల మేము అందరం ఉంటాం. అది చాలా సంతోషం వేస్తుంది నాకు. ఆ రోజు మేము ముగ్గురం వచ్చాము. ఇవాళ మాకు అమ్మ తన్ని కూడా తీసుకెళ్ళమని ఆజ్ఞ ఇచ్చినందుకే అమ్మ గాయత్రి అండి. గాయత్రి దేవి తన పేరు గాయత్రి దేవి. నిరంతరం లలితాంబిక. వదలను అమ్మని పట్టేసిన గట్టిగా. 100 కోట్లు చేశాను అంటే అందులో నేను ఎంత చదివానో కానీ మీ అందరి సహకారం వల్లే మేము చేయగలిగాను. అనుకున్నాం, సంకల్పించుకొని ఒక వారం రోజులు మేము కూడా చదివి మీకు లెక్క చెప్తాము. మేము చదువుతాము, మీకు కూడా మా సహకారం చేస్తాము. మంగళవారం రండి, ఎప్పుడున్న నెలలో అలాగే అండి, మంగళవారం తప్పకుండా అండి. ప్రతి మంగళవారం నేను చెప్పిన ఇళ్లలో పనులు అవునవునవును. నెలలో ఒక్క మంగళవారం లేదా పౌర్ణమి. అలాగే అండి. పౌర్ణమి అట్లా అయితే పౌర్ణమి నాడు అమ్మవారికి లక్షపతి ప్రార్థన చేస్తాం. అలాగే అండి. ఏదో నాకున్నంత మటుకు ఆవిడ దయ వల్ల, లేకపోతే మానవులు మన వల్ల ఇంత కాదు. కాదమ్మా, మానవ మాత్రమే కానీ ఆవిడ నిలవబడి చేయించింది కాబట్టి ఇంత చేయగలిగాను. మీ ద్వారా మాకు అందరికి పుణ్యం. అసలు నిజంగా అది కాదు, అమ్మవారి రూపంలోనే మీరు మాకు దర్శనం ఇచ్చినట్టు అనిపిస్తుంది. మాకు కొంచెం అమ్మ పడాలని అందరం కూడా తాంబూలాలు తీసుకొని ఇక ఇలాగ ఫోటోలు తీయించుకున్నాము. తర్వాత ఇంకా ఇళ్ళకి బయలుదేరి వెళ్ళిపోయామండి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాండి. అంతవరకు నమస్తే అండి.